మనం ప్రతి సంవత్సరం మన ప్రాసెసింగ్ కెపాసిటీని పెంచుకుంటూ వెళ్తున్నాం. అదే దిశలో వచ్చే సంవత్సరానికి మనం వడ్లమూడి ప్లాంట్ లో మనకి ఏదైతే 8 లక్షలు ఉందో దాని సామర్థ్యాన్ని 9.5 లక్షలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసి రెడీ అయిపోయినాయి. మిర్యాలగూడెంలో 1,50,000 లీటర్ల సామర్థ్యాన్ని 3 లక్షలకి తీసుకెళ్ళడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. నాయుడుపేటలో మనం ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ 2 లక్షల లీటర్ల నుంచి 4 లక్షల లీటర్లు పెంచుకునే సామర్థ్యం ఉన్న గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ని మనం చేయడానికి ప్రణాళిక రెడీ చేసుకున్నాం. దానిలో మాఫ్పీ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి మనం కొన్ని అనుమతుల కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ అనుమతులు వచ్చిన వెంటనే మనం స్టార్ట్ చేస్తామండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మనం ఎప్పుడు మౌలిక సదుపాయాలు కల్పించుకుంటున్నాం. మనతో పోటీ పడే డైరీల కంటే ముందుంటున్నాం. అందులో ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. పాలకవర్గం చైర్మన్ గారి దూరదృష్టి దానికి చాలా సహాయపడిందండి. జీసీ గ్యాస్ క్రోమటోగ్రఫీ అనేది అది ఇండియాలో ఫస్ట్ అమూల్కి ఉందండి. దాని తర్వాత మనకే ఉందండి. ఈరోజు తిరుపతి వచ్చిందంటే చాలా మంది అనుకుంటా ఉన్నారు అంత ఈజీగా వచ్చిందని. అంత ఈజీగా వచ్చింది కాదండి. మనకి సామర్థ్యం ఎప్పటి నుంచో ముందు చూపుతో మనం చేసిన కృషి వల్ల ఈ రోజు దాని బెనిఫిట్స్ మనందరం అనిపిస్తున్నాం. దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కనిపించిన పాలకవర్గానికి చైర్మన్ గారికి ఎల్లప్పుడూ మేము అందరం రుణపడి ఉంటాం. దానికి తోడు ఇప్పుడు ఇంకా మనం వచ్చే సంవత్సరానికి కన్స్యూమర్స్ కి ఏమేం కావాలో దానికి అనుగుణంగా ప్లాంట్ లో కూడా అప్గ్రేడేషన్ చేసుకుంటున్నాం. దాన్ని బేస్ చేసుకుని పన్నీర్ ప్లాంట్ ఏదైతే ఇప్పుడు ప్రతి 4 సంవత్సరాల నుంచి 25% గ్రోత్ రేట్ లో ఉందో అది ఇంకా ముందుకెళ్తాని చూసి దానికి ముందు చూపుతోనే ఒక 2 కోట్లతో మల్టీ వ్యాక్ మెషిన్ తో మొత్తం ప్లాంట్ అంతా రిఫర్బిష్ చేసాం. దానికి తోడు వెన్న బటర్ కోసం మన బటర్ సేల్స్ కూడా పెరుగుతా ఉన్నాయి. మన దగ్గర ఉన్న మెషిన్ ఎప్పుడుదో ఒక 23-25 సంవత్సరాల క్రితం మనం కొన్న మెషిన్ అవుట్డేటెడ్ అయిపోయింది. దానికోసం మనకు ఇంపోర్టెడ్ మెషిన్ కోసం ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అది డిసెంబర్ ఎండ్ నుంచి దాని ప్రొడక్షన్ వస్తాయి. మన ప్రొడక్ట్స్ అన్ని మొత్తం రాష్ట్రం అంతా ఇండియా అంతా కూడా వెళ్ళే ఏర్పాట్లు చేస్తున్నాం. దానికి తోడు నెయ్యి ఎగుమతులు మన చైర్మన్ గారికి ఎప్పటి నుంచో 2 కళలు, ఒకటి వచ్చి టీటీడీకి నెయ్యి సప్లై చేయడం, రెండవది వచ్చేసి ఎక్స్పోర్ట్ చేయడం. దాని దిశలో అడుగులు వేస్తున్నాం. దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు టిన్ సీమర్ ఇవన్నీ ఏమి కలవు దానికి కూడా ఆల్రెడీ ప్రణాళికలు రెడీ చేసుకున్నాం. వచ్చే 2 నుంచి 3 నెలల్లో అది కూడా రెడీ అవుతుంది. ఎప్పుడైతే అనుకూలిస్తుందో అప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తాం. అది కాకుండా ఇన్నోవేషన్ సెంటర్ కోసం ఈ కోఆపరేటివ్ కూడా ఇన్నోవేషన్ R&D గురించి ఆలోచించింది. కొత్తగా ఏదైతే 5-6 ప్రొడక్ట్లు అనుకుంటున్నామో కొత్త రేంజ్ ప్రోటీన్ బేస్డ్ షేక్ కానీ యువతకు కావాల్సింది. ఎందుకంటే మనం మార్కెట్స్ ఎక్స్పాండ్ చేస్తున్నాం. అటన్నీ అనుకూలంగా ప్రోటీన్ బేస్డ్ షేక్స్, మిల్లెట్ బేస్డ్ స్వీట్స్ కూడా షుగర్ లెస్ స్వీట్స్ లాంచ్ చేస్తామండి. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ రేంజ్ ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి ప్లానింగ్ చేస్తామండి. మనకు కావాల్సిన అమ్మకాల దాంట్లో చూస్తే గనక 2 విషయాలండి. అమ్మకాలకి కవరేజ్ అంటారు. అంటే ఎన్ని అవుట్లెట్లకు మనం వెళ్ళాము, నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ పెంచాలి, దాని కవరేజ్ అంటారు. కవరేజ్ సాంద్రత అంటే డెన్సిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఇవన్నీ టిపికల్ గా FMCG కంపెనీలో డిస్ట్రిబ్యూషన్ చూసేటప్పుడు అన్ని చూస్తాను. ఇప్పుడు మన కంపెనీ కూడా అది చూడటం మొదలెట్టినాయి. ఇంతకు ముందు బ్రహ్మ గారు చెప్తుంటే ముందున్న చాలా మంది ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయా మనకు తెలియదు అనుకున్నారు. కానీ దాన్ని మనం అన్ని అవుట్లెట్స్ లోకి తీసుకెళ్లటమే మన ముఖ్య ఉద్దేశం. అప్పుడే మన రేంజ్ అంతా వెళ్ళి మన టర్న్ ఓవర్ పెరుగుతుందండి. మనకి ఫాస్ట్ గా గ్రోత్ వస్తుంది. దానికి తోడు మనకి డిస్ట్రిబ్యూషన్ లో మనం చూసే కీ మెట్రిక్స్ అంటారండి. ధరలు 542 నుంచి 570 సంవత్సరం 542 ఉన్నాయి. దాన్ని ఇప్పుడు ఆగస్ట్ ఆఖరికి 578 తీసుకెళ్ళామండి. డిస్ట్రిబ్యూటర్లు 1967 మంది ఉండేవారండి. ఇప్పుడు 2240 డిస్ట్రిబ్యూటర్లు అయ్యారండి. మార్చి నెలాఖరికి మన ఏజెంట్లు 1986 ఉండేవారండి. ఇప్పుడు 2130 ఏజెంట్లు అయ్యారు. మొత్తం కలిపి మనం డైరెక్ట్ గా రీచ్ అయ్యే టచ్ పాయింట్స్ అంటే కన్సూమర్ కి మనం వెళ్ళేవి 4500 పాయింట్లు. దాన్ని ఇప్పుడు మార్చిలో 4500, ఇప్పుడు ఆగస్ట్ ఆఖరికి 5150కి రీచ్ అయ్యామండి. ఇది కాకుండా ఇండైరెక్ట్ ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మనం సేల్స్ మార్కెటింగ్ వాళ్ళు చేస్తున్న కృషి ఏంటంటే ఇవన్నీ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇప్పుడు ఎగ్జిస్ట్ ఉన్న వాటి కాకుండా ఒక 10,000 అవుట్లెట్లు ఈ మార్చి అంతానికి చేయాలి అని చెప్పేసి మా ఉద్దేశం. దానివల్ల మన టర్న్ ఓవర్ పెరుగుతుంది, మనకు అయ్యే డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు కూడా తగ్గుతాయి. అది కాకుండా ఇంకా 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ మనం నాయుడుపేటలో ప్లాంట్ పెడతా ఉన్నాను. సో దానికోసం నేను రాయలసీమ ఏరియాలో తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలు ఈ ఏరియాలో మనం ఫోకస్ చేయాల్సిన మార్కెట్ ఏరియాస్ అండి. అది కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో కాకినాడ ఆల్రెడీ మనం గ్రోత్ పాత్రకు వచ్చామండి. తూర్పు గోదావరి జిల్లాలో రూరల్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద దృష్టి పెడుతున్నాం. అది కాకుండా కొత్త ఉత్పత్తులు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దాని పెనట్రేషన్ ఎట్లా పెంచాలి దాని గురించి ప్రణాళిక రెడీ సిద్ధం చేసుకుంటున్నాం. నెక్స్ట్ 2 ఏళ్లలో మనం ఇంకా గ్రోత్ పాత్రలోకి వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్.